హాయ్ అండి. నేను శనివారం నైటు అంటే శుక్రవారం పొద్దున్నే ఎక్కి అంటే రేపు శనివారం నైటు 9:30కి హైదరాబాద్ వస్తున్నాను. ఎవరన్నా కలవాల్సిన వాళ్ళు ఏమన్నా ఉంటే, ఆరోగ్యపరంగా బాగాలేని వాళ్ళు ఉంటే వచ్చి నన్ను కలవచ్చు. అంటే ఆదివారం పొద్దునకి ఫ్రీ అవుతాను. శనివారం నైట్ దిగుతాను కాబట్టి నైట్ ఎవరు రారు కాబట్టి ఆదివారం రోజు రమ్మని నా మనవి. ఏమనుకోవద్దండి, ఈసారి లేట్ అయింది. అక్కడ కొన్ని పిచ్చి మొక్కలు కొంచెం గంతులు వేస్తున్నాయి. వాటిని పీకిచ్చేద్దామని ఇన్ని రోజులు నెల్లూరులో ఉన్నాను. ఆ పిచ్చి మొక్కలు ఆల్రెడీ తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయండి. సరేనా? ఎవరన్నా అనారోగ్యం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వస్తున్నాను. వచ్చే ముందు వీడియో పెట్టమని చాలామంది కాల్ చేశారు కదా. నేను 5 రోజుల నుంచి ఎటువంటి కాల్స్ తీసుకోలేదు, పూజల్లో ఉన్నాను. దయచేసి ఎవరు ఇబ్బంది పడద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు. నేను ఆదివారం పొద్దున కల్లా అంటే శనివారం నైట్ దిగిన ఆదివారం పొద్దునకి అక్కడ పూజలో ఉంటానండి. వచ్చి కలవండి. ఆంజనేయ స్వామి దగ్గర ఉంటాను, వచ్చి కలవండి. సరేనా? లక్ష్మిగూడ. ఉంటానండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు. మీ మంచి మీదే, మీ చెడ్డ మీదే, మీ కర్మఫలము మీదే, మీ పాప ఫలము మీదే. చేయి జాగ్రత్త తీసుకోవచ్చు కానీ మాట జాగ్రత్త తీసుకోలేం. అందుకే ఏ గురువులైనా వీలైనంత వరకు మౌనం, సహనం పాటిస్తారు. దీనికి అర్థం మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను, తెలివైన వాళ్ళకి. సరేనా? ఉంటారండి. లక్ష్మీ కటాక్ష ప్రాప్తిస్తు. సర్వే జన సుఖినో భవంతు. మనసా వాచా కర్మణ స్వాహ ఆవిహం. నేను మంత్రం లోపల చదువుకున్నానండి, అది అందరికీ వర్తిస్తుంది. అది అందరూ బాగుండాలని. సరేనా? ఉంటానండి. ఇదే నేను హైదరాబాద్కి వచ్చే వీడియో. ఎప్పుడు వస్తారని కాల్ చేసిన వాళ్ళకందరికీ ఇదే వీడియో పెడుతున్నాను. ఉంటానండి. ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు.